మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క ఆగస్టు మాసం చివరి నెలలో ప్రవేశించి సజీవులుగా నిన్ను ఆరాధించుకునే కృప మాకు ఇచ్చావు తండ్రి. గనులనబడిన వారందరూ ఈ దినం ఎలాగుంటో చూడలేక కాలగర్భంలో కలిసిపోయిన మీ అనాది సంకల్పం చెప్పని మమ్మల్ని ప్రేమించి మాకు ఆయుష్ పొడిగించి నేటికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రములు నాయన. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా సొంత జ్ఞానం బంధించి నేను మాట్లాడడం ద్వారా ఎవరి జీవితాల్లో కూడా ఏ మేలు జరగదు తండ్రి. మీరు నాలో ఉండి మట్టి ఘటమున నన్ను మీ మహిమతో నింపి ప్రజలైన వారితో మీరు స్పష్టంగా మాట్లాడమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచి న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం చివరి వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా, నీ శత్రులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురని పాడిరి. ఈ యొక్క కీర్తన యొక్క నేపథ్యాన్ని మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో బారాకు అనేటువంటి ఒక సైన్యాధిపతి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన విజయాన్ని బట్టి ఒక ఉన్నతమైనటువంటి కీర్తన పాట పాడారు. ఆ పాట పాడుకుంటూ చివరి చరణంకి వచ్చేసరికి ఆయన అంటున్న మాట, దేవా, నిన్ను ప్రేమించువారు, యెహోవాను ప్రేమించువారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు అని చెప్పి ఒక చక్కని పోలిక అనేది అక్కడ చేయడం జరిగింది. ఈ రోజున దేవుని వాక్యాన్ని ప్రేమించారు. అక్కడ జరిగినటువంటి సందర్భం మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతుల గ్రంథము 350 సంవత్సరాల యొక్క చరిత్ర. ఈ 350 సంవత్సరాల చరిత్రలో 12 మంది న్యాయాధిపతులు మనకు న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తారు. అందులో దెబోరా అనేటువంటి ఒక స్త్రీ కనిపిస్తుంది. దేవాతి దేవుడు తన యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికతో కూడినటువంటి పని కొరకు, ఇశ్రాయేలు ప్రజల యొక్క విమోచన కొరకు ఆయా సందర్భాలలో స్త్రీలను సైతము ఒక ఉన్నతమైన పాత్రగా ప్రభు పరిచయం నిలబెట్టినట్లుగా ఈ యొక్క వాక్య ఆధారాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క దెబోరా అనేటువంటి యొక్క స్త్రీ బారాకు అనేటువంటి నమ్మకమైనటువంటి సైన్యాధిపతి ద్వారా ఈ యొక్క కానాను దేశం మీదకి యుద్ధానికి వెళితే యుద్ధములో సమూలముగా అందరినీ కూడా నాశనం చేసినప్పుడు ఆ దేశానికి సైన్యాధిపతిగా ఉన్నటువంటి సిసెరా అనేటువంటి ఒక వ్యక్తిని కూడా యాయేలు అనే స్త్రీ ద్వారా దేవుని యొక్క ప్రణాళిక చెప్పిన ఈ యొక్క సిసెరాని చచ్చిపోయాడు. అలా ఎప్పుడైతే చనిపోయారో ఇశ్రాయేలు ప్రజలకి ఆ భయంకరమైనటువంటి 20 సంవత్సరాల యొక్క బానిసత్వంలో నుంచి విడుదల కలిగిందో ఆ సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో పాట పాడారు. ఆ పాట యొక్క ఉన్నతమైనటువంటి అర్థం లాస్ట్ మాట అంటున్నాడు కదా, యెహోవా నిన్ను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. అప్పటి వరకు ఇశ్రాయేలు యొక్క పరిస్థితి చీకటి యుగం. అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి ఆ కానాను దేశం యొక్క రాజు యొక్క ప్రగండ హస్తాలలో ఒక బానిసలుగా బ్రతుకుచున్నారు. వాళ్ళ జీవితాలంటే వెలుగు సంబంధమైనటువంటి విధానం వాళ్ళకి లేదు. శ్రమలు, కష్టాలు, బాధలు, అవమానాలు, నిందలు వాళ్ళ జీవితాలు అనుభవిస్తున్నటువంటి దినాలు అవి. 1 కాదు 22 కాదు 20 సంవత్సరాలు ఆ భయంకర బానిసత్వంలో మగ్గిపోయినప్పుడు దేవాతి దేవుడు తన ఉన్నతమైన ప్రణాళిక చెప్పిన ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలుగు చేసినప్పుడు ఆనందంతో పడినటువంటి పాట ఈ పాట, దేవుణ్ణి ప్రేమించుట. ఈరోజు ఈ వాక్య భాగంలో నేనంటూ ప్రత్యేకముగా నొక్కి చెప్పాలనుకున్నటువంటి విలువైన మాట, దేవుని ప్రేమిస్తున్నామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి నడవడం. యోహాను పత్రిక, యోహాను శుభవార్తలో ఆయన అంటున్న మాట చూడండి. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 15వ వచనం. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 15వ వచనం. దేవుని ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను గైకొనుట. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. దేవుడిచ్చిన ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ, నీ పూర్ణ బలముతో
నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడని యెహోవాను ప్రేమించవలెను. ఈ మొదటి ఉన్నతమైనటువంటి ఆజ్ఞని మన జీవితాలలో మర్చిపోయినటువంటి క్రైస్తవులుగా మనం ఉంటున్నాం. దేవుని యొక్క స్థానాన్ని, దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని నీ హృదయంలో దేవునికి ఇవ్వకుండా మరొక ఏదో ఒక వస్తువుకో, ఒక వ్యక్తికో, ఒక ప్రాంతానికో, కేవలం డబ్బుకో, లేదా ఒక విధముగా మనం చూస్తే ఒక బంగారానికో మన హృదయంలో స్థానం ఇచ్చి దేవునికి స్థానం లేకుండా, దేవునికి హృదయంలో ఏమాత్రం కూడా చోటు లేకుండా ఈ రోజున క్రైస్తవులుగా చలామణైపోతున్నటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నాము. కనుక ఈ రోజున మనము బలముగా ఉదయించే సూర్యుని వలె ఈ భయంకర చీకటి లోకంలో దేవుని కొరకు భయంకరమైనటువంటి చీకటిని చీల్చేటువంటి ఉన్నతమైన సూర్యుడిగా మనం ఉండలేదంటే ఒక ఉన్నతమైనటువంటి ప్రశ్న, నీవు నేను కూడా దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించిన వారమైతే ఆయన ఆజ్ఞలు గైకుంటాం. దేవుని ప్రేమించడం అంటే దేవునికి ప్రత్యేకమైన గౌరవాన్ని ఇవ్వడం. దేవుడు మన యొద్ద నుంచి కోరుకుంటుంది ఏంటంటే నీ కొరకు, నా కొరకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని బలిదానముగా ఆ కలవరి శిలువలో నీ రక్షణ కొరకు, నీ విమోచన కొరకు, నా విమోచన కొరకు ఆయన ప్రియ సుతున్నే నీకు నా కానుక ఇచ్చిన దేవాతి దేవుడు ఆయన నీ యొద్ద నుంచి, నా యొద్ద నుంచి ఆశిస్తుంది ఆయన్ని మాత్రమే ప్రేమించేవారు ఉండాలని, ఆయనకి మాత్రమే ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నీ హృదయంలో ఇవ్వాలని. దేవుడు ప్రతి మనిషి కూడా ఆయన ప్రేమించేటువంటి విధానంలో ఎప్పుడు కూడా మన నుంచి ఆయన ఆశించేది ఏంటంటే స్వేచ్ఛాయుక్తంగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు మనందరూ కూడా ఒక చాయిస్ ఇచ్చాడు, ఒక ఎంపిక ఇచ్చాడు. దేవుని ప్రేమించడమో లేదా దేవుని యొక్క స్థానాన్ని మరొకరికి ఇవ్వడం అనేది అది నీ చేతిలో ఉంటుంది. అందుకు నేను ప్రకటన గ్రంథంలో ఆయన అంటాడు కదా, ఇదిగో నేను తలుపు యొద్ద నుంచి నేను తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమిని తలుపు తీసిన ఎడల నేను వాడితో కలిసి భోంచేస్తానంటున్నాడు. అంటే అర్థము ఆయన బలవంతంగా మన హృదయాల్లోనికి ఆయన స్థానాన్ని ఆక్రమించేవాడు కాదు, కానీ ఆయన నీ యొక్క జీవితంలో నీవు దేవునికి ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నావు, ఎలాంటి ఎంపికనిస్తున్నావు అనేది ఈ రోజున మనం అందరము కూడా మన స్వపరీక్ష చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ప్రేమిలారా, ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులకి లేదా ఈ లోక సంబంధమైనటువంటి విలాసవంతమైనటువంటి పరిస్థితులకి, ఒక స్థలాలకి, టీవీకి, ఇంకా మనం చెప్పుకుంటూ పోతే సెల్ ఫోన్కి ఎంత సమయం ఇస్తున్నాం? ప్రార్థనకి, వాక్యానికి, దేవుని యొక్క స్వార్థ పరిచర్య కొరకు మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం అనేది ఈరోజు మనం గనక పరీక్ష పెట్టుకుంటే ఇక్కడ వాక్యం చెప్పి నా మొదలుకొని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము కూడా ఫెయిల్ అయిపోయే ప్రమాదంలో ఉందేమో. అందుకనే దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరించడానికి దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా అనేది ఈ రోజున దేవుడు నన్ను కూడా ప్రశ్న అడుగుతున్నాడు. ఈ యొక్క సందర్భాన్ని మనం చూసినట్లయితే అపోస్తలుడైన పేతురు గారు యోహాను శుభవార్త 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. పేతురు దగ్గరికి వచ్చిన యేసు ప్రభు వారు అంటారు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పి 3 పర్యాయాలు అడిగాడు. ఆ 3 పర్యాయాలు కూడా దేవుడు ఉపయోగించినటువంటి భాష, ఉపయోగించిన పదం గ్రీక్ భాషలో అగాపే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, అగాప ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా? అగాప ప్రేమ అంటే గ్రీకులో స్వార్థం లేని ప్రేమ, ఫలితం ఆశించని ప్రేమ, అన్నిట్లకంటే మిన్నగా ప్రేమించిన ప్రేమ, పరిస్థితులను బట్టి మారిపోని ప్రేమ, స్థితిగతులను బట్టి వెడలిపోని ప్రేమ అని చెప్పి, ఇలాంటి ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా, అగాప ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారిని పదే 3 పర్యాయాలు అగాపే ప్రేమను గురించి అతన్ని ప్రశ్నిస్తే ఈ పేతురు గారి యొక్క సమాధానం ఏమై ఉన్నదంటే అదే గ్రీక్ భాషలో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి చాలా సింపుల్గా ఫిలియో అనేటువంటి మాటను వాడారు. గ్రీక్ భాషలో ఫిలియో అనే మాటకు అర్థము సామాన్యమైన ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ. ఈ ప్రేమ కొన్నిసార్లు విఫలమైపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రేమ కొన్నిసార్లు విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకాబట్టి పేతురు అంటున్నాడు, నీవైతే నన్ను అగాప ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ నేనైతే నిన్ను ఆ ప్రేమతో నేను ప్రేమించలేకపోతున్నాను.
నువ్వు నన్ను ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమించలేకపోతున్నాను. నువ్వు ప్రేమించిన ఆ స్వభావంతో నేను నిన్ను ప్రేమించలేకపోతున్నాను. అది నీకే తెలుసు నాయన. ఎందుకు ఈ మాట అన్నారు? ఎందుకు ఈ యొక్క హృదయంలో నుంచి వచ్చినటువంటి ఈ మాట వ్యసనంతో, బాధతో, కోపంతో ఈ మాట ఎందుకు వాడారంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క బైబిల్ గ్రంథంలో పేతురు యొక్క విశ్వాసాన్ని సన్నగిల్లపజేసేటట్లుగా చేసింది. పేతురు గారు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు, ఒకవేళ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించాలని చెప్పుకుంటే ఒకవేళ పేతురుని చంపేస్తారేమో, ప్రాణభయం. ఈ పేతురుని చంపేస్తారనే భయముతో పేతురు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అతడు తన యొక్క జీవితంలో దేవుణ్ణి ప్రేమించవలసినంతగా ప్రేమించలేనటువంటి పరిస్థితి. రెండవదిగా పేతురు ఎందుకు ఈ విధంగా మాట్లాడడానికి, దేవుని యొక్క లేఖనాలు కానీ పరిశుద్ధాత్మ యొక్క అవగాహన కానీ పేతురుకి అంతకుముందు ఇంకా పరిశుద్ధాత్మలో అగ్ని చేత మండించబడిన అనుభవం అనేది లేదు కనుక దేవుని సన్నిధికి వస్తున్నాడు, వాక్యం వింటున్నాడు, ప్రధాన సేవకుడిగా, ప్రధానమైనటువంటి శిష్యుడిగా అందరి దృష్టిలో ఉన్నారు. కానీ దేవునికి దగ్గరగా చేసేటువంటి ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి ఈ యొక్క పేతురు గారు ఇంకా రాలేదు. కాబట్టి ఆయన మిషన్, ఆయన యొక్క పరిచర్య, ఆయన పేతురు పట్ల కలిగిన ఉద్దేశాలు, దేవుడు ఏ విధంగా పేతురుని అగాప ప్రేమతో ప్రేమిస్తున్నాడో అదే ప్రేమతో అనేక మందిని పేతురు ప్రేమించాలనేటువంటి దేవుని యొక్క మిషన్, దేవుని యొక్క ఉద్దేశం అనేది పేతురు గారికి అర్థం కాలేదు. ఈ రోజున నీ పట్ల, నా పట్ల దేవుడు కలిగిన ఉన్నతమైన ఉద్దేశాలు, ఆయన నీ ద్వారా, నా ద్వారా దేవుడు జరిగించే ఉన్నతమైన పరిచర్య గురించినటువంటి అవగాహన మనకు లేకుండా దేవుని ప్రేమించలేకపోతున్నాం. దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో, నీ పట్ల ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, నీ ద్వారా ఎంత ఉన్నతమైనటువంటి సంఘాన్ని దేవుడు కట్టాలనుకుంటున్నాడో పేతురు గారు అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకోలేకపోవడానికి కారణము ఆయన ఆత్మచేత నింపబడలేని కారణాన్ని బట్టి ఆ పరిచర్యని, దేవుని యొక్క పరిచర్యని అతను అర్థం చేసుకోలేకపోయాడు. ఈ రోజున వాక్యం ప్రేమిలారా, మన జీవితాల్లో కూడా దేవుని ఆత్మచేత నింపబడకపోతే, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనం ఇంకా రాకపోతే మనము కూడా ఇంకా దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికని అర్థం చేసుకోలేని వారుగా ఉంటాం. దేవుని ఒక వ్యక్తి ప్రేమించకపోతే ఆ వ్యక్తి కుటుంబాన్ని ప్రేమించలేడు, ఆ వ్యక్తి మనిషిని ప్రేమించలేడు. దేవుని యొక్క ప్రేమ, అగాప ప్రేమ మన జీవితాల్లో గనక మనం అర్థం చేసుకుంటే దేవుని ప్రేమ కలిగిన మనము శత్రువును కూడా ప్రేమించేటట్లుగా ప్రభు చేస్తాడు. ఒకవేళ అలా కాకుండా దేవుని ప్రేమ లేకుండా ఆ ప్రేమ స్థానంలో మనుషులను, వస్తువులను, ప్రాంతాలను కనుక మనం పెట్టుకునే ప్రయత్నం చేస్తే కొన్ని సందర్భాలలో నిన్ను నువ్వు కూడా ప్రేమించుకోలేవు. అందుకని ఈ రోజున చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకనంటే తన్ను తాను ప్రేమించుకోలేరు, కుటుంబాన్ని ప్రేమించుకోలేరు, జీవిత భాగస్వామిని ప్రేమించలేరు, బిడ్డల్ని ప్రేమించలేరు. ఎందుకనంటే ఆ వ్యక్తుల్లో దేవుని ప్రేమ లేదు, ఆ వ్యక్తుల్లో దేవుని పట్ల ప్రేమ లేదు. కాబట్టి ఆ వ్యక్తి తన్ను తాను నిందించుకుంటాడు, తన్ను తాను అసహించుకుంటాడు. ఇది ఎవరి జీవితంలో జరుగుతుందంటే, ఈ రోజున ఇక్కడ కూర్చుని శబ్దయంత్రం ద్వారా ఎవరైనా వాక్యం వింటున్న వారు నా జీవితం ఎందుకు, నా బ్రతుకెందుకు, నా రాత ఎందుకు అని చెప్పి నిన్ను బట్టి నీవు అసహించుకొని చనిపోవాలని ఆలోచన నువ్వు కలిగి ఉంటున్నావంటే 100% నువ్వు దేవుని యొక్క ప్రేమ నీ హృదయంలో లేదు. అగాపే, దేవుడు ఆశించినటువంటి అగాప ప్రేమ మన హృదయంలో లేనటువంటి కారణాన్ని బట్టి ఈ రోజున చాలామంది ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. రెండవదిగా బైబిల్ గ్రంథంలో అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, అబ్రహాము దేవుడికి ఉన్నతమైనటువంటి స్థానము తన హృదయంలో ఇచ్చిన వ్యక్తి అబ్రహాము. అబ్రహాముని గురించి ఎన్ని ప్రసంగాలు విన్నా, అబ్రహాము యొక్క త్యాగం గురించి ఎన్ని ప్రసంగాలు మన జీవితాల్లో విన్నా, అబ్రహాము ఇప్పటికీ కూడా మన జీవితాల్లో ఎన్నో విలువైనటువంటి పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఆయన చనిపోయే కొన్ని వేల సంవత్సరాలైనప్పటికీ కూడా ఈనాటి విశ్వాసులకి తండ్రిగా పిలువబడుతున్నాడు. ఈనాటి విశ్వాసులకి ఒక దిక్చూచిగా ఉన్నాడు. ఈనాటి విశ్వాసులకి ఒక ఉన్నతమైన మార్గదర్శిగా ఈ యొక్క అబ్రహాము ఉన్నాడు. ఎందుకు అని చూసినట్లయితే, దేవుడు ఏ విధంగా కోరుకుంటున్నాడు, దేవుడు హృదయంలో ఏ స్థానం ఇమ్మన్నాడో ఆ స్థానం ఇవ్వడానికి ఈ యొక్క భక్తుడైనటువంటి అబ్రహాము అంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. మొట్టమొదటి మనం చూసినట్లయితే, నీవు
నువ్వు కలిగి ఉన్నటువంటి దేశాన్ని విడిచిపెట్టురా. ఆదికాండము 12వ అధ్యాయము, నీ దేశమును విడిచిపెట్టురా, ఆ దేశంలో సకల సౌకర్యాలు ఉన్నాయి, ఆ దేశంలో ఆ కాలంలోనే ఉన్నతమైనటువంటి నాగరికత అభివృద్ధి చెందిన దేశాలు అవి, చక్కని ఉన్నతమైనటువంటి పంటలు పండే ప్రాంతము. అలాంటి దేశం నుంచి నీవు నన్ను ప్రేమిస్తే నువ్వు రా అని పిలవగానే అక్కడున్నటువంటి ప్రాంతాన్ని, ఆ దేశాన్ని విడిచిపెట్టడానికి దేవుని కొరకు ఈ యొక్క అబ్రహాము సాహసం చేశాడు. ఇది దేవుని ప్రేమిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. మొదటి మెట్టు. రెండోదిగా, నీ బంధువుల్ని విడిచిపెట్టు. ఈ రోజున దేవుడు ఆ యొక్క అబ్రహాంతో చెప్పాడు, నీ యొక్క బంధువులు విడిచిపెట్టు, నీ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిని ఆటంకపరుస్తున్నటువంటి నీ రక్త సంబంధుల్ని విడిచిపెట్టు రా అని పిలవగానే సరే నాయన అని చెప్పి రెండవ స్టెప్ అబ్రహాం ఎక్కాడు. ఈ రోజున చాలామందికి ఉన్నటువంటి ప్రధాన సమస్య, దేవుని సన్నిధికి వెళ్తే నా భర్త ఊరుకోవట్లేదు, దేవుని సన్నిధికి వెళ్తే మా బంధువులను వెలివేస్తున్నారు, దేవుని సన్నిధికి వెళితే మమ్మల్ని వాళ్ళు దూరం అయిపోతున్నారు అని చెప్పి ఈ రోజున చాలామంది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలకి దూరం అయిపోతూ ఉంటున్నారు. అబ్రహాముని దేవుడు విడిచిపెట్టమన్నాడు, నీ బంధువులు విడిచిపెట్టు, నువ్వు రా అన్నాడు. దేవుడు ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. అబ్రహాము దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడో రెండవ టెస్ట్లో పాస్ అయ్యాడు. మూడవ పరీక్ష తన జీవితంలో, తన బ్రతుకులో కొడుకులు లేనటువంటి పరిస్థితిని బట్టి, బిడ్డలు లేని పరిస్థితిని బట్టి తాను లోతుని తన కొడుకుగా భావించాడు. అయితే కొన్ని అనిర్వీయ కారణాల బట్టి లోతుని విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు లోతుని దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి దర్శనం పొందుకున్న వ్యక్తి, మనుషులు మారిపోతారు. అభివృద్ధి చెందిన తర్వాత మనుషులు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ లోక సంబంధమైన ప్రేమలు అంటే ఎలా ఉంటాయి? నేనున్నాను కదని చెప్పి దేవుడు అబ్రహామును ధైర్యపరిచినప్పుడు దూరం అయిపోయిన లోతును బట్టి ధైర్యం తెచ్చుకుని మూడవ స్టెప్కి ముందుకు వెళ్ళాడు. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే ఇస్మాయేలు జన్మించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీకు కూడా తెలుసు. ఆయా పరిస్థితిని బట్టి ఇస్మాయేలును దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని యొక్క స్థానంలో ఇస్మాయేలును పెట్టడానికి అబ్రహాం ఇష్టపడలేదు. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అని చెప్పి కొన్ని అనిర్వీయ కారణాలను బట్టి ఇస్మాయేలును విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఇక లాస్ట్గా 100 సంవత్సరాలైన తర్వాత కృపగల దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని ఒక అందమైన చక్కని జ్ఞానము గలటువంటి, చక్కని విధేయత కలిగినటువంటి, ఏడిపించినటువంటి ఉన్నతమైన కొడుకుని సంపాదించుకున్నాడు. అతని పేరు ఇస్సాకు పుట్టగానే అబ్రహాము జీవితంలో ఒక రకమైనటువంటి సంతోషము, ఒక రకమైన ప్రేమ. నా జీవితం ఎంతమంది మోసం చేస్తున్నా, ఎంతమంది దూరం అయిపోయినా కనీసం దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ చక్కని విధేయత కలిగిన కొడుకునిచ్చాడని చెప్పి ఆ కొడుకు మీద ఎనలేని ప్రేమను పంచుకుంటా ఉన్నాడు. ఎనలేని ప్రేమను పంచుకుంటున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు ఒక భయంకరమైన పరీక్ష పెట్టాడు. నీకు ఒక్కడై ఉన్నా, నీవు ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుని ఇస్సాకుని నాకు అర్పణగా ఇవ్వాలని అడిగాడు. ఆ మాట విన్నటువంటి యొక్క అబ్రహాము జీవితము గుండె పగిలినంత పని అయ్యింది. ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా దేవుని ప్రేమించకపోతే మనకిష్టమైనది దేవునికి ఇవ్వడం అనేది అసాధ్యం. ఆ విధముగా ఆ పిలుపు అందుకున్నటువంటి అబ్రహాము తన కుమారుని ఏ విధంగా సిద్ధపరుచుకున్నాడో, ఏ విధంగా 3 రోజుల ప్రయాణంకి సాగించాడో, మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు, మోరియా పర్వతం మీద ఎక్కాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొడుకు అనేక ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ కొడుకు అయినటువంటి ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం మీద పండుకోబెట్టాడు. ఇక చివరికి కత్తి ఎత్తి ఆ యొక్క ఇస్సాకును చంపాలి అనేటువంటి ఒక చివరి ఘటానికి వచ్చాడు. ఆ చివరి ఘటానికి వచ్చినటువంటి సందర్భంలో దేవుడు అంటాడు కదా, ఇందును బట్టి నీవు నాకు భయపడేవాడివని. ఒక మాటలో చెప్పాలంటే, ఇందును బట్టి నీవు ఈ భూప్రపంచంలో నన్ను తప్ప మరెవ్వరిని కూడా ప్రేమించేవాడు కాదని, నాకు స్థానం తప్ప మరెవ్వరికి కూడా స్థానం ఇచ్చేవాడు కాదని ఇందును బట్టి నమ్ముతున్నాను. ఆ చిన్నవాడిని ఏమి చేయొద్దు అని చెప్పాడు. యాకోబు పత్రికలో యాకోబు ఎంత ఉన్నతమైన రీతిలో దీన్ని వివరించాడంటే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, క్రియల వలన విశ్వాస వీరుడిగా మారాడు అబ్రహాము. క్రియల వలన బైబిల్ గ్రంథంలో అబ్రహాము క్రియలను బట్టి విశ్వాస వీరుడిగా మారాడు. ఆ తన కుమారుణ్ణి
బలి ఇచ్చిన మాట ఉంటుందండి. అంటే తన మనస్సులో తన కొడుకు గూడు కట్టుకున్నాడు. తన మనస్సులో రక్త సంబంధంగా తన రక్తం పంచుకు పుట్టినటువంటి లేక జన్మించినటువంటి ఆ కుమారుడికి తన గుండెల్లో ఒక స్థానాన్ని నియమించుకున్నాడు. దేవుడు అది ఇష్టపడలేదు. అందుకనే ఆ స్థానంలో నాకు చెందవలసిన మహిమను, నాకు చెందవలసిన స్థానాన్ని నరులకు ఇచ్చేవాని కాదని చెప్పి, ఎప్పుడైతే తన మనసులో కొడుకు మీద ఉన్నటువంటి మమకారాన్ని, కొడుకు మీద ఉన్నటువంటి ఆ ప్రేమని, కొడుకు మీద ఉన్నటువంటి ఆ యొక్క అనురాగాన్ని చంపుకున్నాడో, అప్పుడు దేవుడు అబ్రహామా అని చెప్పి అబ్రహాముకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. ఈనాటికి కూడా ప్రతి ఒక్క క్రైస్తవునాట అబ్రహాము అని చెప్పి పదే పదే పలుకుచున్నామంటే అబ్రహాము చేసిన ఉన్నతమైన త్యాగం అలాంటిది. అబ్రహాము చేసిన ఉన్నతమైనటువంటి త్యాగం అలాంటిది. అందుకనే ఒక మంచి పాట ఉంటుంది కదండి, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరేవాడు కాదు దేవుడు, నీ యొద్ద నుంచి ఏదో బలులు కోరుకునేవాడు కాదు. ఆయన కోరుకునేది ఏంటంటే, ఆయనకున్న స్వార్థం ఏంటంటే, నీవు ఆయన మాత్రమే మొదట ప్రేమించాలి, నీ హృదయంలో ఆయనకి మాత్రమే స్థానం ఇవ్వాలి. ఈ రోజున చాలామంది ఏం కోరుకుంటారంటే, నా భర్త యొక్క హృదయంలో నాకు మాత్రమే స్థానం ఉండాలి, నా భార్య యొక్క స్థానంలో నాకు మాత్రమే స్థానం ఉండాలి, నా పిల్లలు నన్ను మాత్రమే ప్రేమించాలి, నా తల్లిదండ్రులు నన్ను మాత్రమే ప్రేమించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5వ సంవత్సరం ఉన్నటువంటి ఆ బాబుని కనుక ఎత్తుకున్నారనుకోండి, ఆ బాబుని ఎత్తుకుని ఒరే నిన్ను ఎత్తుకోని అనేసి ఆయన కింద దింపేసి ఇంకొకరు పాపను ఎత్తుకున్నారనుకున్నాడు, ఊరుకుంటాడా? ఏడ్చేస్తాడు. అవునా కాదు? ఏడుస్తాడా లేదా? ఎందుకు ఏడుస్తాడు? నాకు చెందవలసినటువంటి ఆ ప్రేమ నా తల్లి ఇంకొకరికి ఇవ్వకూడదు, నాకు చెందవలసినటువంటి ఆ ప్రేమ నా తండ్రి మరొకరికి ఇవ్వకూడదు. ఎన్ని నేర్చుకోవచ్చండి మన జీవితాలలో, మన చుట్టుపక్కల జరిగేటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ విధంగానే దేవుడు బలి అర్పణ కోరేవాడు కాదు, కానీ మనకిష్టమైనది ఆయన బలిపీఠం మీద అర్పించాలి. అది డబ్బైనా, మనుషులైనా, ప్రాంతాలైనా, ఏదైనా వస్తువులైనా, దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించినా అది నీ జీవితంలో విగ్రహము. దేవుడి విగ్రహారాధనని ఇష్టపడేవాడు కాదు. మన జీవితాలలో ఏది విగ్రహంగా చేసుకున్నాం, దేవుని స్థానాన్ని ఏది భర్తీ చేస్తుంది, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని దేంతో నింపుకుంటున్నాం, దేవుని యొక్క స్థానం ఎక్కడుందో ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క స్థానం నీ హృదయంలో ఎక్కడుందో ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం, ఎంతసేపు సెల్ ఫోన్ వాడుతున్నాం, ఎంతసేపు వాక్యం చదువుతున్నాం, ఎంతసేపు టీవీ చూస్తున్నాం, ఉద్యోగానికి ఎంత ముందు వెళ్తున్నాం, దేవుని మందిరానికి ఎంత ముందు వస్తున్నాం. దయచేసి ఇవన్నీ కూడా స్వపరీక్ష చేసుకుందాం. ఇవన్నిటినీ కూడా మన జీవితాల్లో స్వపరీక్ష చేసుకుందాం. ఎందుకు మన జీవితాలు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం? ఎప్పుడైతే మనిషి తన జీవితంలో హృదయంలో దేవునికి స్థానం ఇవ్వడో, ఆ వ్యక్తి మనిషిగా ప్రేమించలేడు. మరొకసారి గుర్తుపెట్టుకోండి, విలువైన మాట. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే శత్రువును కూడా ప్రేమిస్తావు. నీవు దేవుణ్ణి ప్రేమించకపోతే నీవు మిత్రుని కూడా నువ్వు ప్రేమించలేవు. ఈ యొక్క ఫార్ములా, ఈ ఉన్నతమైనటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని దేవుని ప్రేమించేవారుగా ఉండడానికి దేవుడు కృప చూపించునుగాక. తర్వాత మనం చూసినట్లయితే సర్వసాధారణంగా ఎక్కడైనా కానీ చాలామంది చదువుకున్నటువంటి వారికి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా తెలుసు. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వారు అప్పటికే చాలా జ్ఞానం సంపాదించి, అనేక పుస్తకాలు చదివి, అనేక ట్రైనింగ్లు వాళ్ళు చేసి ఆ యొక్క గ్రూప్లో జాబ్ సంపాదిస్తారు. అప్పుడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మరలా సబ్జెక్టు గురించి కంటే సోషల్లో, అంటే సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అవి కరెక్ట్గా సమాధానం చెప్పాలి. కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రాంతంలో ఎందుకు వెనకబడి ఉంది, ఈ ప్రాంతం ఎందుకు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకు మన భారతదేశము ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగానే మిగిలిపోయింది అని కొన్ని విషయాలు మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే ఆ ప్రశ్నలు అడుగుతుంటున్న సందర్భంలో ఒక అమ్మాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాకి వచ్చింది. కూర్చుంది అమ్మాయి, ఇంటర్వ్యూ చేస్తున్నారు. అమ్మా, నీకు బోర్డు ఇస్తాం, ఆ బోర్డు మీద ఒక 30 మంది పేర్లు రాయి,
నీకు ఇష్టమైన వాళ్ళ పేర్లు, నీ యొక్క జీవితంలో విలువ ఎక్కువ ఇచ్చే వారి పేర్లు రాయి అని అంటే, ఆ పాప ఆ అమ్మాయి లేకపోతే వివాహమైన అమ్మాయి త్వరగా ఆ పేర్లు రాసేసి 30 పేర్లు రాసేసింది. ఆమెకు నచ్చిన వాళ్ళ పేర్లు అందరూ కూడా. కొద్దిసేపు 5 నిమిషాలు ఆగిన తర్వాత ఆ 30 మందిలో నీకు అంత ప్రాధాన్యత లేనటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నట్లయితే గనక వాళ్ళ పేర్లు చెరిపే అన్నాడు. వెళ్ళింది, ఆలోచించుకుంది. వీళ్ళు ఎప్పుడో మర్చిపోయారు కదా, ఇప్పుడు ఫోన్ చేయట్లేదు కదా, అప్పుడు మనకు చిన్న చిన్న గొడవలు అయినాయి కదా, వీళ్ళు 5 ఎందుకులే ఫ్రెండ్స్ అని చెప్పేసి ఆ 5 ఫ్రెండ్స్ పేరు చెరిపేసింది. ఇంక 25 మంది ఉన్నారు. మరలా కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఈ 25 మందిలో నీకు అంత ప్రాధాన్యత లేని ఎవరు ఉన్నట్లయితే వాళ్ళ పేర్లు చెరిపే అన్నారు. కొంచెం కష్టమైనప్పటికీ కూడా చాలా బాధతో, అంటే అక్కడ బోర్డు మీద చెరిపేస్తుందంటే అర్థం తన మనసులో కూడా చెరిపేస్తుందని అర్థం. ఇది ఇంటర్వ్యూ. 5 పేర్లు చెరిపేసింది. అలా చెరుపుకుంటూ వచ్చింది. ఆ తర్వాత అత్తామామల పేర్లు కూడా చెరిపేసింది. ఆ తర్వాత ఇక మిగిలింది ఎంతమంది అంటే తల్లి, తండ్రి, తన భర్త పేరు, తనకి 2 పిల్లల పేర్లు, మొత్తం 5 ఉన్నారు. అడిగారు, ఈ 5లో నీకు ఎక్కువ అంటే కొంచెం తక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు ఎవరున్నారని అడిగారు. ఆలోచించుకుంది, ఏడుస్తుంది. తల్లిదండ్రులను దూరం చేసుకోవాలా, భర్తను దూరం తుడిచేయాలా, పిల్లల్ని తుడిచేయాలా అర్థం కాలే. సర్లే పెళ్లి చేసి నన్ను విడిచిపెట్టేశారు కదా, మా అమ్మ మా నాన్న ఎలాగైనా మంచిగా బ్రతున్నారు కదా అని చెప్పేసి తల్లి తండ్రుల యొక్క పేరు చేర్పేసింది. ఇక 3 ఉన్నారు, భర్త, 2 పిల్లలు. ఈ 2లో కూడా నీకు అంత కొంచెం ప్రాధాన్యత తక్కువ ఉన్న వాళ్ళు ఎవరో అని అడిగారు. సార్, నన్ను చాలా కష్టమైన పరిస్థితిని అడుగుతున్నారు. నా భర్త ఇష్టమే, నా పిల్లలు ఇష్టమే, 2 కళ్ళల్లో ఏ కొన్ని పొడుచుకోమంటావు అన్నప్పుడు, లేదు ఇంటర్వ్యూని చెప్పాలంతే అని అడిగినప్పుడు ఏడుస్తూ ఆలోచించుకుంటూనే తనకున్నటువంటి 2 పిల్లల యొక్క పేర్లు తుడిచేసింది. ఇప్పుడు ఎవరున్నారు? భర్త ఉన్నాడు. అప్పుడు అడిగారు, ఎందుకు నీ యొక్క తల్లిదండ్రులను తుడిపేశావు, ఎందుకు నీ యొక్క పిల్లలను తుడిచేస్తావు, నీ భర్తను మాత్రమే తుడిచిపెట్టకుండా నీకు హృదయంలో స్థానం ఇచ్చావని అడిగితే, అయ్యా పెళ్లి చేసిన తర్వాత నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నేను కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని నా పిల్లల్ని చదివించిన తర్వాత వాళ్ళ ఉద్యోగ రీత్యా నన్ను విడిచిపెట్టి, నా భర్తను విడిచిపెట్టి ఆయా దేశాలకి, ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతారు. కానీ చివరికి నాకు తోడుగా ఉండేది, ముసలి వయసు వరకు కూడా నాకు తోడుగా ఉండేది నా భర్తే కాబట్టి ఆయనకి స్థానం ఇచ్చానని చెప్పి ఒక ఉన్నతమైనటువంటి సత్యాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేసింది. అంతవరకుతో ఆపుకోలేదు. అది విన్న నా జీవితంలో నేను అంటున్నాను, భర్త మరణం వరకు మాత్రం మనకు తోడుగా ఉంటాడు, భార్య మరణం వరకు మాత్రం మనకు తోడుగా ఉంటుంది. మనం మరణించిన తర్వాత, భర్త మరణించిన తర్వాత, భార్య మరణించిన తర్వాత వాళ్ళ బంధాలు అక్కడతోనే సమసిపోతాయి. కానీ మరణము తర్వాత కూడా మరణమైన జీవమైన విడిచిపెట్టినటువంటి దేవాతి దేవునికి మనం ఏ స్థానం ఇస్తున్నాం? నీ కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టి నిన్ను నన్ను కూడా విమోచించి ఆ భయంకరమైన శాపం నుంచి, ఆ భయంకర నరకంలో నుంచి, ఆ భయంకరమైన కీడులో నుంచి నిన్ను నన్ను కూడా మరణ భయంలో తప్పించి మరణమైన జీవమైన నీకు తోడుగా ఉండే దేవునికి ఏ స్థానం ఇస్తున్నావు? మన జీవితాల్లో ఏ స్థానం ఇస్తున్నావు? ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఈరోజున దేవాతి దేవుడు నీ యొక్క హృదయం అనేటువంటి ఆ తలుపు నొద్ద నుంచి ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే వెయిట్ చేయి ప్రభా, నీకు ఇప్పుడు టైం లేదు అని చెప్పి ప్రార్థన చేయడానికి కానీ, వాక్యం చదవడానికి కానీ, దేవుని మందిరం రావడానికి కానీ టైం లేదని చెప్పుకునేటువంటి ఒక భయంకరమైనటువంటి స్థితుల్లో దేవుణ్ణి ఎంతగా బాధ పెట్టి ఉన్నామో, ఎంతగా దేవుణ్ణి ఏడిపించి ఉన్నామో, అన్నీ ఇస్తున్నాను, అన్నీ పొందుకుంటున్నారు, అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, కానీ నేను మాత్రం వద్దు వీళ్ళకి అని చెప్పి దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఎంతగా ఏడ్చి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఈ వాక్యము అందరి యొక్క మనోనేత్రాలు వెలిగించడానికి దేవుడు కృప చూపించును గాక. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచించుకోండి, దేవునికి ఎంత స్థానం ఇస్తున్నాం, దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవడానికి దేవుడు కృప చూపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈరోజు దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే అందరిని ప్రేమిస్తాడనుకున్నాం, అందరిని అర్థం చేసుకుంటాడని మనం విన్నాం. దేవుని ప్రేమించే వారికి కలిగే ఆశీర్వాదాలు టూకీగా త్వరగా నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. రోమిలకు రాసిన పత్రిక
8వ అధ్యాయము 28వ వచనం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన్ని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నాయి. అంటే మన జీవితాల్లో జరిగే ప్రతి మేలు కూడా దేవుణ్ణి ప్రేమించిన మన జీవితాలలో ఆయన సంకల్పం చెప్పున మనం పిలువబడ్డామనే విషయాన్ని ఈ యొక్క వ్యక్తి ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్నే ప్రేమించాడు, నిన్నే ప్రత్యేకపరుచుకున్నాడు, నీకు మాత్రమే పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వాలని ఆశపడుతున్నాడంటే నువ్వెంత గొప్పదానవో, ఎంత గొప్పవాడవో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించుకోవాలి. ఫస్ట్ దేవుని ప్రేమిస్తే మన జీవితాల్లో మన పాపములు క్షమించబడతాయి. మన పాపములు క్షమించబడతాయి. చూడండి, లూకా శుభవార్త 7వ అధ్యాయము 47వ వచనం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ కనిపిస్తుంది. పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభువారు పలానా చోట సీమోని ఇంట ఉన్నాడని చెప్పి ఆమెకి తెలిసినప్పుడు ఆమె వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి 500 దేనారాలు విలువ చేసేటువంటి విలువైనటువంటి అత్తరుబుడ్డు తీసుకొచ్చి ఆయనున్న ఇంటిలోకి వెళ్ళి దాన్ని పగలగొట్టి ఆయన పాదాల మీద పోసి తన తల వెంట్రుకలతో ఆయన యొక్క పాదాలన్నీ కూడా తుడుస్తూనే కాకుండా ఆయన పాదాలు ముద్దు పెట్టుకుని ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంది. అలా ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటుంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు, ఈ స్త్రీ అలాంటిది దీనికి తెలియదా, ఈమె యొక్క ప్రవక్త ఎలాంటిదో ఈమెకు తెలియదా అని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ ఏదో పెద్ద పరిశుద్ధులు అన్నట్లుగా అక్కడున్నటువంటి వారందరూ కూడా ఆమెని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అప్పుడు యేసు ప్రభు వారు అందరు హృదయాలు ఎరిగిన దేవుడు కనుక ఆయన అన్న మాట అంటే తెలుసా, ఈమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది కనుక ఈమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. దేవుని ప్రేమిస్తే మన జీవితాల్లో వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం, మన పాపములు క్షమించబడతాయి. ఈమె విస్తారంగా దేవుని ప్రేమించింది కాబట్టి ఆమె చేసిన విస్తారమైనటువంటి ప్రతి పాపములు కూడా క్షమించబడ్డాయని వాక్యం సెలవిస్తుంది. పాప క్షమాపణ ఆయన ద్వారా మాత్రమే కలుగుతుంది. మోషే ధర్మశాస్త్రం ద్వారా పాప క్షమాపణ అనేది లేదు, పాపం చేసే శిక్ష ఉంది. కానీ దేవుని యొక్క ఆజ్ఞను బట్టి, దేవుణ్ణి ప్రేమించే దానిని బట్టి మన పాపములు క్షమించబడతాయి. గొర్రెల యొక్క, మేకల యొక్క, వెండి బంగారముల చేత మనం విమోచించబడలేదు, కానీ క్రీస్తు యేసు ప్రభు వారిని ప్రేమించడం ద్వారా, ఆయన రక్తము ద్వారా మాత్రమే మనకి పాప క్షమాపణ ఉంది. రెండవదిగా దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవుడు ఏం చేస్తాడండి? రక్షిస్తాడు. దేవుని ప్రేమిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నరకంలో నుంచి రక్షిస్తాడు. మీకు అందరికి కూడా తెలిసిన స్టోరీ, జక్కయ్య గురించి మీకు అందరికి కూడా తెలుసు. లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనంలో నశించిన దాన్ని వెతక రక్షించడానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారని ఉంటుందండి. జక్కయ్య దేవుని ప్రేమించాడు. జక్కయ్య దేవుని హృదయానికి ఆహ్వానించుకున్నాడు. జక్కయ్య తన హృదయంలో ఉన్నటువంటి డబ్బు యొక్క స్థానాన్ని పక్కనకెంటి దేవునికి స్థానం ఇచ్చాడు. యేసయ్య నువ్వు నా హృదయంలోకి రా అని పిలిచాడు. దేవుడు వెంటనే దిగివచ్చి, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా అని చెప్పి నీ హృదయంలోకి వచ్చాను, ఇప్పుడు నీ ఇంట్లోకి వస్తానని చెప్పినప్పుడు తన యొక్క జీవితంలో రక్షణ అనుభవాన్ని పొందుకున్నాడు. ఎప్పుడైతే రక్షణ అనుభవం పొందుకున్నాడో ఈ యొక్క జక్కయ్య పవిత్రుడిగా మార్చబడ్డాడు. రక్షించబడినటువంటి ఈ యొక్క జక్కయ్య తన జీవితంలో అక్రమ సంపాదన అంతా కూడా ఇచ్చేస్తాను, అందరికి పేదవాళ్ళకి ఇచ్చేస్తాను, నేను దేవుని కంటే నేను డబ్బుని ఎక్కువ ప్రేమించి మనశ్శాంతిని కోల్పోయాను, దేవుని కంటే మనుషుల్ని ఎక్కువ ప్రేమించి నెమ్మదిని కోల్పోయాను, కానీ ఇప్పుడు నా దేవునికి స్థానం ఇస్తున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా దేవుని యొక్క ప్రేమ ముందు, దేవుని ప్రేమించినటువంటి ఆ ప్రేమ ముందు, ఆయన యొద్ద నుంచి నేను పొందుకున్న ప్రేమ ముందు, ఆగాపై ప్రేమ ముందు నేను సంపాదించిన ఈ డబ్బు ఎన్నదగినది కాదు, నేను పొందుకున్న ఈ బంగారం ఎన్నదగినది కాదు.
ఇది ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి పేదవారికి సగం తన ఆస్తులు సగభాగం ఇస్తానని ఆ మాటలు మాట్లాడాడంటే తాను దేవుని ప్రేమించడం మొదలుపెట్టాడు. దేవుని ప్రేమించిన అతను రక్షించబడ్డాడు. అప్పుడు యేసుప్రభువారు అంటారు, ఇతడును ఏమంటాడండి, అబ్రహాము యొక్క కుమారుడే, ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నాడు గనుక. ఇక మూడోదిగా దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని ప్రేమిస్తే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో, మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన్ని ప్రేమించి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులైతే, ఆయన కట్టడలను అనుసరిస్తే గనక ఐగుప్తులో ఉన్నటువంటి ఏ రోగము కూడా నీ దరి చేరకుండా నేను కాపాడుతాను, నేను స్వస్థపరుస్తాను. ఈ రోజున మనిషికి భౌతికపరమైన రోగము కంటే ఆత్మ సంబంధ రోగము చేత ప్రతి వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు. ఆత్మలో కొంచెం కూడా స్వస్థత లేకుండా మనిషి బ్రతుకుతున్నాడు. ఈ ఆత్మల స్వస్థతని నా ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయం మనందరికీ కూడా అనుగ్రహించాలంటే దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనంలో, ఆయన ప్రేమించిన అంటే ఆయన ఆజ్ఞల్ని ప్రేమించిన వారిని దేవుడు ఆస్తికర్తలుగా మారుస్తాడు. ఆస్తి అంటే కనుక డబ్బు అని అనుకోవద్దు, ఆత్మ సంబంధించిన ఆస్తిగా కూడా భావించవచ్చు. నీ జీవితంలో ఇన్ని సంవత్సరాలను బాప్తీసం పొంది, ఇన్ని సంవత్సరాల సేవా పరిచర్య ప్రారంభించి, ఇప్పటికి కూడా నీకంటూ చనిపోయిన తర్వాత కొంత ఆస్తిని పరలోక రాజ్యంలో కూడగట్టుకునేటువంటి ఒక దీనమైన స్థితిలో మనం బ్రతుకుచున్నాం. దయచేసి మనం ఆయన్ని ప్రేమించినట్లయితే పరలోకంలో మన ఆస్తిని సమకూర్చుకునేటువంటి మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. నీకు దేవునికి మధ్య ఉన్నతమైనటువంటి అనుబంధం, ఇంటిమెస్సీ, ఉన్నతమైనటువంటి ఆ సాన్నిహిత్యం అనేది పెరుగుతుంది. ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయము 20వ వచనం. అదే ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయం 9వ వచనంలో, ఆశీర్వాదము అభివృద్ధి అనేది కలుగుతా దేవుని ప్రేమిస్తే. దేవుణ్ణి ప్రేమిస్తే గనక సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 నుంచి చదివితే గనక నీ బ్రతుకులో చక్కని జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు, నీకు మంచి తెలివినిచ్చి నడిపిస్తాడు. నీవేం చేయాలో ఏం చేయకూడదో దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను నడిపిస్తూ ఉంటాడు. తర్వాత మన మనసులో శాంతినిస్తాడు, సంతృప్తినిస్తాడు జీవితం మీద. మన బ్రతుకులో సంతృప్తి లేకుండా అసంతృప్తిగా నీ జీవితంలో కారణము దేవుని ప్రేమించట్లేదు. దేవుని ప్రేమిస్తే నీకు మనశ్శాంతి ఉంటుంది, దేవుని ప్రేమిస్తే నీ జీవితానికి ఒక సంతృప్తి ఉంటుంది. దేవుని ప్రేమిస్తే ఆయన రూపంలో మారిపోతాం, ట్రాన్స్ఫర్మ్ అవుతాం. ఆయన రూపంలోనికి మనం మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుని ప్రేమిస్తే గనక ఆయనలా మాట్లాడతా, ఆయనలా చూస్తా, ఆయనలా ప్రేమిస్తా, ఆయనలా స్పందిస్తా. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. అన్నిటికీ మించి నిత్య జీవాన్ని పొందుకుంటాం ఆయన ప్రేమిస్తే గనక. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో నిత్య జీవం పొందుకుంటా ఆయన ప్రేమిస్తే గనక. కాబట్టి దయచేసి మనం అందరము కూడా దేవుని ప్రేమించే విషయంలో మనం ఎలా ఉన్నామో ఈ ఉదయకాల సమయంలో సంపర్క చేసుకుందాం. అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? పేతుర్ని ఆ రోజున అడిగిన ప్రశ్న, అగాపే ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావని దేవుడు అడుగుతున్నట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం చెప్తున్న నన్ను మిమ్మల్ని ప్రభు అడుగుతున్నాడు, అగాపే ప్రేమతో దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని కంటే ఈ ప్రపంచంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు? అది నీ జీవితంలో, నా జీవితంలో విగ్రహము కనుక దేవునికి మాత్రం మొదటి స్థానం ఇచ్చి మన జీవితాలని ఆశీర్వాదకరమైన జీవితాలుగా మార్చుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. మోకరించిన అందరూ కూడా పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీ జీవితంలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. దేవుడు నీ కొరకు, నా కొరకు తన విలువైన రక్తాన్ని చిందించాడు. తన ప్రియ సుతుని నీ కొరకు, నా కొరకు బలిదానంగా ఇచ్చాడు. నీకు ఇష్టమైన దేవుడు కోరుతూ ఉన్నాడు. నీ హృదయంలో ఏది గూడు కట్టుకుంది, ఏది విగ్రహంలా మారిపోయింది, దాన్ని విడిచిపెడదాం. దాన్ని విడిచిపెట్టి దేవునికి స్థానం ఇద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని వికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అబ్రహాము నీకు ఇష్టమైన దాన్ని, అయ్యా మాకు ఇష్టమైన దానిని అబ్రహాము నీకు ఇవ్వడానికి వెనక్కి తిరగలేదు నాయన. మా జీవితాల్లో కూడా క్రియల ద్వారా విశ్వాసవీరులుగా మారడానికి సహాయం చేయ నాయన. నీకెంతో స్థానం ఇవ్వట్లేదు నాయన. వాక్యం చదవలేని వారు ఎంతోమంది ఉన్నాము తండ్రి. అయ్యా ప్రార్థన చేయకుండా రోజుని దినచర్యను ప్రారంభించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాయన. నిన్ను గూర్చి ఒక్కరికైనా చెప్పకుండా సంవత్సరాలు గతిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నాము నాయన. మేము నిన్ను ప్రేమిస్తున్నామని మాటలతో చెప్తున్నాము నాయన.
మేము నిన్ను ప్రేమిస్తున్నామని కేవలం మాటలతో మాత్రం చెప్తున్నావు నాయన. మా బ్రతుకులు మార్చండి నాయన. నిన్ను ప్రేమిస్తే మేమందరిని ప్రేమించగలుగుతాం. నిన్ను ప్రేమిస్తే మేమందరం అర్థం చేసుకోగలుగుతాం. దేవా, ప్రేమకి తండ్రి చేతులు ఉంటాయి నాయన సహాయం చేయడానికి. ప్రేమకి ప్రభా కాళ్ళు ఉంటాయి సహాయం చేయడానికి, పరుగులు పెట్టడానికి. ప్రేమకి మంచి మనసు ఉంటుంది ఇతరులను అర్థం చేసుకోవడానికి. ప్రేమకి మంచి చెవులు ఉంటాయి ప్రతి మాట వినడానికి. నాకు అటువంటి ప్రేమ దయచేయండి నాయన. అటువంటి ప్రేమతో నన్ను నడిపించండి నాయన. అటువంటి ప్రేమ కలిగే కదా నాయన ప్రభా మదర్ తెరీసా ప్రపంచానికి మాతృమూర్తిగా మారింది నాయన. నీ ప్రేమ మా గుండెల్లో పెట్టుకుని బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.